2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కర్మ సిద్ధాంతం వైదిక్ ఆస్ట్రాలజీ పరంగా చూసుకుంటే ఎన్ని రకాలుగా ఉంటుంది అండ్ ఇది నక్షత్రాల మీద దీని ప్రభావం అసలు ఏ విధంగా ఉంటుంది, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఏ విధంగా ఉంటుందనేది ఈరోజు మనతో పాటు వైదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. కర్మ సిద్ధాంతం అనేది జనరల్గా అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది, దాని ఎఫెక్ట్ అనేది ఒక్కొక్క నక్షత్రాల వారీగా కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా అండి. కర్మ అనేటువంటిది ఎప్పుడూ కూడా 3 రకాలుగా చెప్పబడి ఉంది నాగరాజు గారు. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఇక్కడ ఈ సంచిత కర్మ అంటే ఏంటి అంటే ప్రధానంగా మనము అంటే అర్థం నేనని కాదు, ఎవరైనా కాదు, జీవరాశి, మానవుడు, లేకపోతే ఆ ప్రాణము అని చెప్పచ్చు. ఆ ఆత్మశక్తి ఏదైతే ఉందో అది పూర్వజన్మలో కానీ, ఆ ముందు పూర్వజన్మలో కానీ, ముందున్నటువంటి జన్మల్లో, పాస్ట్ జన్మల్లో కానీ ఎప్పుడైనా సరే ఏదైనా పాపము చేసి ఉంటే అది ఎక్కడికి పోతుంది, అది వాళ్ళ అకౌంట్లో ఉంటుంది. అదే సంచిత కర్మ. దాని ఆధారంగానే ఇప్పుడు నేను ఈ యొక్క శరీరాన్ని ధరించాను, మీరు ఆ యొక్క శరీరాన్ని ధరించారు. మనకు వచ్చేటువంటి కష్టములు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఎనీథింగ్ అన్నీ కూడా సంచిత కర్మ వల్ల వచ్చేటువంటి రిఫ్లెక్షన్ అండి. మనం ఇప్పుడు ఏదైనా ఒక కష్టాన్ని ఆర్ సుఖాన్ని కూడా నాగరాజ్ గారు దేన్ని ఫేస్ చేస్తున్నా దానికి రిఫ్లెక్షన్ కానీ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆ సంచిత కర్మ యొక్క ప్రాబ్లం వల్ల మనకి ఒక ఆకలి అనేటువంటి ఒక సమస్య వచ్చి పడిందండి. మనకి సమయానికి ఆహారం దొరకలేదు, ఆకలి అనేటువంటి సమస్య వచ్చి పడింది. సో ఇప్పుడు మీ ముందు 3-4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఏంటి అంటే ఎవరినైనా కొట్టి లాక్కుని తినచ్చు, యాచించి తీసుకోవచ్చు, ఎవరి దగ్గర తీసుకోవచ్చు. 3వది దొంగతనం చేయొచ్చు, లేదా కష్టపడి సంపాదించుకుని తినవచ్చు. సో ఇప్పుడు మీరు ఏ కర్మ చేస్తారు అనేటువంటిది మీ విజ్ఞతకి, మీ బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది, మీరు పెరిగినటువంటి జీవన విధానం మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు మీరు ఏదైతే డెసిజన్ తీసుకుంటారో అదే ప్రారబ్ధ కర్మ. ఆ తీసుకున్న నిర్ణయం బట్టి దానికి సంచిత కర్మకి రిజల్ట్గా వచ్చేటువంటిదే ఆగామి కర్మ. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది నాగరాజు గారు, నా జీవితంలో దైవాన్ని మించి లేకపోతే నేను అనుకున్నది సాధించాలి అంటే నేను కష్టపడతానండి, నాకు నా మీద నమ్మకం ఉంది అంటూ ఉంటారు. చూస్తారండి, ఇదంతా కూడా ప్రారబ్ధ కర్మ. ఎన్ని కష్టాలు వచ్చినా, ఆ మనిషి ఎన్ని ఆకలి అనేటువంటిది, బాధ అనేటువంటిది వచ్చినా ధర్మాన్ని తప్పకుండా అక్కడే నిలబడి ఉన్నట్లయితే ఆ ప్రారబ్ధ కర్మనే పెరిగి 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 ఖచ్చితంగా ఆగామి కర్మలో వీళ్ళని కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షిత అంటాం అందుకే. సో ఇక్కడ మన ఈ కర్మ అనేటువంటి దోషం ఉండడం వల్ల చిన్నపిల్లలు చాలామంది చూస్తే కళ్ళు లేకుండా, లేకపోతే మాటలు సరిగ్గా లేకుండా అంగవైకల్యంతో జన్మించడం ఇలాంటివి ఉంటాయి. కొంతమందికి యాక్సిడెంట్స్ అనేటువంటివి, కొన్ని రిలేషన్స్ అర్ధాంతరంగా ఆగిపోతాయి, దూరం అయిపోతాయి. కొంతమంది మ్యారిటల్ లైఫ్లో ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు కలిసి ఉంటారు, తర్వాత షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో టక్కని విడిపోతారు సడన్గా. సో తర్వాత మరణము, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇంటర్లింక్డ్ నాగరాజు గారు. అది ఏది జరుగుతోందన్నా రుణానుబంధ రూపేణ పశుపతే సుతాలయ, ఏదైనా సరే ఈ కర్మ అనేటువంటిది ఉండడం వల్లే బేస్ పాయింట్. ఇక మన జ్యోతిష చక్రానికి కూడా కర్మనే బేస్ పాయింట్ అండి. కర్మ ఎంతవరకు ఉంటే, ఏలినాటి శని కర్మదోషం అండి, శని కర్మకారకుడు, అష్టమ శని కర్మదోషం, ఏదైనా సరే. సో ఇక్కడ నాగరాజు గారు ఒక్కొక్క రాశికి, ఒక్కొక్క నక్షత్రాన్ని రీత్యా వారికి ఎలాంటి కర్మ ద్వారా ఎలాంటి కష్టాలు సంభవించబోతున్నాయి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ కర్మకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే ఏ దేవత ఆరాధన చేయడం వల్ల, ఏ దేవత మంత్ర అనుష్ఠానం చేయడం వల్ల వాళ్ళకి ఆలోచనలు పుట్టకుండా ఉంటాయి, ఎలాంటి దాన ధర్మాలు చేయాలి, ఎలాంటి వాళ్లకు చేయాలి, ఇవన్నీ కూడా సంక్షిప్తంగా మనం మాట్లాడుకునేటువంటిది అండి ఇప్పుడంతా కూడా. సో ఇక్కడ నాగరాజు గారు సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మ అనేటువంటిది ప్రతి మానవుడికి, ప్రతి జీవరాశికి అండి, మీకు నాకే కాదు, ప్రతి జీవరాశి, మనకు కంటి కనిపించే కుక్క కానీ, ఎలుక కానీ అన్నిటికీ కూడా ఉంటాయి. ఏ కారణం లేకుండా అది ఆ జన్మ ఎత్తలేదు. సో ఈ కర్మానుభవము అనేటువంటిది ఖచ్చితంగా ఎవరైనా అనుభవించి తీరాల్సిందే. సో ఇక్కడ రాశిపరంగా మనం తీసుకుంటే నాగరాజు గారు ఒక్కొక్క రాశికి కూడా ఒక్కొక్క గుణగణాలు ఉంటాయి, ఒక్కొక్క అధిపతి చెప్పబడ్డారు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని ఎలా చెప్పడం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అశ్విని నక్షత్రం తీసుకోండి. అక్కడ వాళ్ళకి మొన్న జరిగినటువంటి మార్చి 30వ తారీఖు నుంచి శని అనేటువంటి ప్లానెట్ ఏలినాడు శని ఇవ్వడం జరుగుతోంది. అంటే కర్మకారకుడు అటాక్ ఎక్కడ జరిగింది అంటే 12వ స్థానం మీద జరిగింది. 12వ స్థానం అంటే వ్యయస్థానం, డబ్బులు బాగా ఖర్చు అవ్వడం, కష్టం ఖర్చు అవ్వడం,
ఎనర్జీ బాగా ఖర్చు అవ్వడం కానీ రిజల్ట్స్ లేకపోవడం. సో ఇక్కడ వీళ్ళ కర్మ అనేటువంటిది ఎలా పనిచేస్తుంది అంటే వాళ్ళకు వచ్చే డబ్బులన్నీ కూడా వెళ్ళిపోవడం, నిలబడకపోవడం. చాలామంది డబ్బులు నిలబడట్లేదు అని ఫేస్ చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే ఈ కర్మదోషం అండి. రెండవది, నేను కష్టపడుతున్నాను, ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నాను, వ్యాపారం కోసం ట్రై చేస్తున్నాను, కానీ ఏది నిలబడట్లేదు అనుకుంటారు, గ్రోత్ అవ్వట్లేదు అనుకుంటారు. దానికి కారణం కర్మదోషం. తర్వాత అవమానాలు పడడం, ఏ తప్పు లేకుండా మీరు అవమానపడుతున్నారన్నా, అప్పుల పాలైపోతున్నారన్నా, ఎవ్రీథింగ్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే దానికి కారణం కర్మదోషము అనేటువంటిది ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ అష్టమ శని అనుకోండి, వాహన ప్రమాదాలు. మనం బాగానే వెళ్తుంటాం, సడన్గా ఒక ప్రమాదం జరుగుతుంది అనుకోకుండా. అది మనకి ఏ కారణం లేకుండా అది ఎందుకు వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టాలండి? కర్మదోషం ఆ సమయంలో మనం అనుభవించేటువంటి యోగం ఉంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. వాటి నుంచి బయటపడి రక్షింపబడడం ఎలాగా అంటే దైవానుగ్రహము, జాగ్రత్త. ఈ రెండూ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ జాగ్రత్త మనం చెప్పేటువంటి మాటలు బట్టి తెలుస్తుంది. దైవానుగ్రహం వాళ్ళు చేసేటువంటి క్రియలు బట్టి, దాన ధర్మాలు, పుణ్య కార్యక్రమాలు, సహాయ సహకారాలు, వాటి బట్టి వాళ్ళ యొక్క దైవానుగ్రహం కానీ ఇవన్నీ కూడా కలుగుతాయి. మీరు చెప్పినటువంటి ఈ 3 కర్మల్లో కనుక మనం చూసుకుంటే అండి, పునర్వసు నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఇప్పుడు ఈ ఆగస్టు, సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఈ మూడిట్లో ఏముంటుంది అసలు? తప్పకుండా అండి. ఈ మూడిట్లో అని అంటే నాగరాజు గారు ప్రధానంగా సంచిత కర్మ అనేటువంటిది ఉంటుందండి. అది ఎవరికైనా సరే సంచిత కర్మ యొక్క ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఈ పునర్వసు నక్షత్ర జాతకులు, పునర్వసు అని అంటే జనరల్లీ శ్రీరామచంద్రుడి యొక్క నక్షత్రం అండి, శ్రీరామచంద్రమూర్తి యొక్క నక్షత్రం. సో ఈ పునర్వసు నక్షత్ర జాతకులు ఏంటి అంటే జనరల్లీ పునర్వసు కులాల చక్రం పంచ అంటామండి. అంటే జీవితాంతము కూడా ఒక సైకిల్ లాగా కష్టపడుతూ ఉంటారు. పైకి లేస్తారు, కింద పడతారు, పైకి లేస్తారు, కింద పడతారు. ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటి కామన్ అండి, ఖచ్చితంగా ఉంటాయి వీళ్ళకి. అలానే పైన హైప్లోనే ఉంటారంటే కాదు, డౌన్ఫాల్ ఉంటుంది, మళ్ళీ డౌన్ఫాల్ అవ్వగానే మళ్ళీ పైకి వెళ్తారు. ఈ రెండు ఉంటాయి. దీన్ని విపరీత రాజయోగము అంటాము జనరల్గా. సో బౌన్స్ బ్యాక్ అయ్యేటువంటి మూమెంట్స్ అనమాట. సో ప్రధానంగా వీళ్ళ జీవితంలో విపరీతంగా సంపాదించేటువంటి వ్యక్తులుగా ఎదగాలి అంటే పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మిస్తే అత్యున్నతంగా ఎదుగుతారండి. ఫైనాన్షియల్లీ వెరీ స్ట్రాంగ్ అవుతారు. సో వీళ్ళకి ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే అండి 1, 2, 3 పాదాల వాళ్ళకి బయటకు ఒకలాగా లోపలికి ఒకలాగా ఉండలేక, ఆ కల్మషం అనేటువంటిది కానీ, మ్యానిపులేటింగ్ మైండ్ సెట్ అనేటువంటిది లేక, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం వల్ల వచ్చేటువంటి తగువులు కానీ, కలహాలు కానీ, శత్రుత్వం కానీ చాలా ఎక్కువైపోతుందండి. అంటే రెండవది లగ్నాధిపతి బుధుడు అవ్వడం వల్ల వీళ్ళకి మల్టీ టాస్కింగ్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆ 2-3 పనిచేసిన అందులో సక్సెస్ రావట్లేదే అనేటువంటి ఒక భయము, బాధ ఎక్కువ అవ్వడం. సెకండ్ లార్డ్ చంద్రుడు, తల్లి అనేటువంటిది చాలా సపోర్టివ్ అండి ఇక్కడ జనరల్లీ. ఎవరికి? పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి తల్లి అంత సపోర్టివ్గా ఉన్నా సరే ఆ ప్రేమని దక్కించుకోలేకపోవడం కానీ, ఆ ప్రేమ, అభిమానాన్ని, అనురాగాన్ని వీళ్ళు దక్కలేకపోవడం కానీ జరిగింది అని అంటే, చిన్న వయసులో తల్లి మరణించడం కానీ, తల్లి దూరం అవ్వడం కానీ జరిగింది అంటే పునర్వసు నక్షత్రానికి సంచిత కర్మ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది అని చెప్పొచ్చండి. థర్డ్ లార్డ్ రవి అవ్వడం ప్రధానంగా వీళ్ళకి నాగరాజు గారు సిబ్లింగ్స్తో తగాదాలు. వీళ్ళకి జనరల్లీ అన్నయ్య అనేటువంటి ఎమోషన్ లేదు, తమ్ముడు, బికాజ్ రవి పురుషగ్రహం కాబట్టి అన్న తమ్ముడు యొక్క రిలేషన్ సిబ్లింగ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందండి. సో వాళ్ళ మధ్యలో వైరం ఏదైనా వచ్చినా, శత్రుత్వం, ఆస్తి తగాదాలు కానీ, సిబ్లింగ్స్తో కానీ, లేకపోతే కొలీగ్స్తో కానీ ఏదైనా వచ్చినా ఖచ్చితంగా అవన్నీ కూడా సంచిత కర్మ వల్ల వస్తున్నాయి అని మనం చెప్పొచ్చండి. ఖచ్చితంగా వస్తాయి అది ఉన్న వాళ్ళకి. అండ్ బిజినెస్ చేస్తూ 2-3 ఇళ్ళు కొన్నాను కానీ అవి అమ్ముడు పోవట్లేదు, అమ్మాలనుకుంటున్నాను వెళ్ళట్లేదు, లేకపోతే 2-3 ఇళ్ళు కొన్నాను కానీ ఆ ఇంటికి సంబంధించిన అప్పులు కానీ, రుణ బాధలు కానీ తీరట్లేదు. సో ఇలాంటి ఉన్న వాళ్ళు కూడా సంచిత కర్మ వల్ల ఇబ్బంది పడుతున్నారని మనం ఖచ్చితంగా చెప్పొచ్చండి. 5th and 12th లార్డ్ శుక్రుడు అవ్వడం ప్రధానంగా వీళ్ళకి పుట్టినటువంటి ఆడ సంతానము విదేశాల్లో కానీ, దూరపు ప్రాంతాల్లో కానీ స్థిరపడడం, వాళ్ళు సంపాదించడం కన్నా వీళ్ళే తల్లిదండ్రులుగా ఎక్కువగా పెట్టడం కానీ, వాళ్ళ కోసం ఆలోచించి టెన్షన్లు పడి చాలా ఇబ్బందులు పడడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నాగరాజు గారు. అండ్ ఇంకొకటి వ్యసనాలు కానీ, అలవాట్లు కానీ, జూదం కానీ ఎక్కువ అవడం వల్ల అనుకోకుండా ఆకస్మికంగా ధన నష్టం కలిగేటువంటి యోగం పునర్వసు నక్షత్రం వాళ్ళకు ఉంటుంది. అది కూడా సంచిత కర్మ వల్లే కలుగుతుంది. 6th and 11th లార్డ్ అయినటువంటి కుజగ్రహ సంచారము. సో ప్రధానంగా కోపము అనేటువంటి దాన్ని తగ్గించుకోవాలండి. శత్రువులు చాలామంది వీళ్ళకు ఉంటారు. ఈ పింపుల్స్ విషయంలో, మొటిమలు అంటే ఈ ముఖానికి సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో, చర్మ వ్యాధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈవెన్ ఇంకొకటి నాగరాజు గారు కుజుడు కాబట్టి బాడీ హీట్ విషయంలో,
అంటే మగవాళ్ళకి చెప్పుకోలేనటువంటి కాస్త పైల్స్ కానీ ఫిస్టులా కానీ ఇలాంటి విషయాల్లో కానీ ఏదర్ విమెన్కి అయితే పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అండి. బికాజ్ కుజుడు అంటే బ్లడ్ కదా. సో బ్లడ్ అంటే ఈ పీసీఓడి మెన్స్ట్రువల్ సైకిల్స్లో కానీ లేకపోతే ఎనీథింగ్ ఆ విషయాల్లో విమెన్ చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వాహన ప్రమాద గండము అనేటువంటిది ఉండే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది? 36 ఇయర్స్ లోపు వీళ్ళకి కనబడుతుంది నాగరాజు గారు. వీళ్ళ జాతకంలో వీళ్ళకి బాగా యోగించేటువంటి మహాదశ ఏమిటి అంటే బుధ మహాదశ. అంటే ఎందుకు ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నానంటే అండి, కర్మదోషంతో పాటు వాళ్ళు ఎప్పుడు కాస్త బాగుంటారు, వాళ్ళ పరిస్థితి ఎప్పుడు టర్నింగ్ పాయింట్ ఉంటుందో కూడా కాస్త వాళ్ళకి తెలిస్తే ఉపశమనం అనేటువంటిది కలుగుతుంది. సో బుధ మహాదశ అనేటువంటిది మీకు చాలా బాగా యోగిస్తుంది. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళు పచ్చ అంటే గ్రీన్ అంటే ఎమరాల్డ్ అంటూ ఉంటారు, మరకతం అని, అది ఉంగరంగా ధరించడం వల్ల చాలా మంచి జరుగుతుంది అని చెప్పచ్చు. అండ్ పర్సనల్ చార్ట్ చూసుకుని కూడా దాని యొక్క వివరణ అంతా కూడా తీసుకోండి. తర్వాత ఇంకొకటి, కెరీర్లో కానీ మెరిటల్ లైఫ్లో కానీ స్ట్రగుల్స్ కానీ 2 మ్యారేజెస్ చేసుకునేటువంటి యోగం కానీ వీళ్ళకు ఉంది అంటే నాగరాజు గారు కర్మదోషము అనేటువంటి దానివల్ల ఇబ్బంది పడుతున్నారని అర్థం. సో మేజర్గా వీళ్ళు బిజినెస్లో, స్టాక్స్లో, ట్రేడింగ్లో, షేర్ మార్కెట్లో బాగా రాణించేటువంటి వ్యక్తులు, వెరీ వెల్తీ పీపుల్. పునర్వసు నక్షత్రం కోసం మనం చాలా చెప్పుకున్నామండి ఆల్రెడీ. అంటే వాళ్ళ యొక్క గుణగణాలు ఎలా ఉంటాయో మొత్తం 4 పాదాలకి మనం చెప్పుకున్నాం. సో అలాంటిది వీళ్ళకి కర్మదోషం పట్టినప్పుడు ఏమీ ఉండవు. ఎలా అయితే ఒక్కసారిగా అన్నీ కూడా వీళ్ళు 10 మందికి పెట్టే అప్పటికీ కూడా సడన్గా వీళ్ళు 10 మంది దగ్గర డబ్బులు యాచించాల్సిన పరిస్థితిలోకి వచ్చేస్తారు. సో అలాంటి పరిస్థితిలోకి రాకూడదు అనుకుంటే ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయండి. దాన ధర్మాలు పుణ్యతిథుల్లో ఎక్కువగా చేయడం కానీ, దైవానుగ్రహం కోసం ప్రయత్నం చేయడం కానీ చేయండి. జాగ్రత్త చాలా అవసరం దేనికైనా సరే. ప్రారబ్ధ కర్మని సరి చేసుకుంటూ ఉండడం. మనం ఎప్పుడు చేసే దాన ధర్మాలు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో చేసుకునే ఈ ప్రారబ్ధ కర్మ అంతా కూడా సంచితాన్ని క్లియర్ చేస్తుంది, ఆగామిలో కూడా మిమ్మల్ని రక్షిస్తుంది. ఆ మాట మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు నడిచేటువంటి మాసాలన్నీ కూడా అండి ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 17 దాకా చాలా బాగున్నాయి. ఆ తర్వాత నుంచి అంతగా యోగించేటువంటి దశలు ఏమీ లేవు. 4వ పాదం విషయంలోకి వస్తే అండి నాగరాజు గారు, వీళ్ళకి సంచిత కర్మ వల్ల మెరిటల్ లైఫ్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయండి. వీళ్ళకి మానసిక క్షోభ, మెంటల్ ప్రెషర్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటివి ఉన్నాయి. ఏ పరంగా ఉంటుందంటే కుటుంబ రీత్యా అలాంటివి ఉన్నాయి అంటే ఖచ్చితంగా పునర్వసు 4వ పాదం వాళ్ళకి సంచిత కర్మ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది అని అర్థం. సో ఇక్కడ మనం జనరల్లీ చూస్తే ఏదైనా జాతకం చూసినప్పుడు ఈ పూజ చేయండి, ఆ పూజ చేయండి అని సజెస్ట్ చేస్తూ ఉంటారు. మీరు గమనిస్తే అండి, అది ఎలా సజెస్ట్ చేస్తాము అంటే జనరల్లీ ఈ కర్మదోషం అని ఉన్నప్పుడు ఆ అధిపతి అయినటువంటి గ్రహానికి ఆ అధిదైవం యొక్క సంబంధించిన పూజలు కనుక చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ శని యొక్క దోషం ఉంది అనుకోండి, వెన్నుపూసకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, డయాబెటీస్ కానీ, కిడ్నీ సంబంధిత ఇబ్బందులు కానీ వస్తాయండి. సో ఆ శనికి అధిదైవమైనటువంటి నారాయణుడికి కానీ, వెంకటేశ్వర స్వామి వారికి కానీ, సుదర్శనానికి కానీ మనం ఏదైనా యాగం కానీ చేయడం వల్ల ఆ కర్మ ఏదైతే శని దోషం పట్టడానికి కారణమైన కర్మ ఈ సుదర్శన హోమక్రతువులో పోతుంది. అలాగా మీ జాతకంలో మెరిటల్ లైఫ్లో మీరు ఇబ్బందులు పడుతున్నారంటే 4వ పాదం వాళ్ళు, ఎస్పెషల్లీ విమెన్ చాలా ఇబ్బంది పడతారండి. అంటే ఈ అత్తగారితో వచ్చేటువంటి సమస్యలు కావచ్చు, అన్నీ కూడా అలాంటివి ఉన్నప్పుడు తగినటువంటి జాగ్రత్తలు పర్ఫెక్ట్గా మన రెమెడీ ఆచరిస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయండి. ఇబ్బంది ఏమీ లేదు. మంత్ర జపాన్ని చేయొచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు, శక్తి ఉన్నవాళ్ళు హోమం చేయొచ్చు, లేదా యాగం చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. భగవంతుడి కోసం ప్రయత్నం చేసేటువంటి క్రమంలో భక్తి కోసం ఏదైనా చేసుకోవచ్చు. అయితే ఓవరాల్గా 4వ పాదమైనటువంటి పునర్వసు నక్షత్రం వాళ్ళకి సెప్టెంబర్ 15వ తారీఖు 17వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 17వ తారీఖు దాకా రాజయోగం అండి. ఏ విధమైన రాజయోగం అంటే వీళ్ళ కెరీర్ అనేటువంటిది ఇక్కడి నుంచి టర్న్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి అవకాశాలు బాగా వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో బాగా రాణించే అవకాశం ఉంటుంది. బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి శుభవార్త పొందే అవకాశం ఉంటుంది. అన్నీ చాలా బాగుంటాయి. మళ్ళా తిరిగి ఎప్పుడు రాజయోగాన్ని అందుకుంటారంటే 2026 వచ్చిన తర్వాత అండి. అంటే ఆల్మోస్ట్ ఈ లోపల అంతా కూడా కాస్త ఇబ్బందికరంగానే పరిస్థితులు ఉన్నాయి. ఆల్రెడీ కర్కాటక రాశికి సంబంధించిన 4వ పాదం వాళ్ళకి 12వ స్థానంలో గురుడు వల్ల ఏ సమస్య వచ్చినా వీళ్ళే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రావడం, అవమానపడడం అన్నీ కూడా కాస్త ప్రతికూలంగా ఉన్నాయి. కానీ కంగారు పడద్దు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 దాకా మీకు రాజయోగం ఉంది. మరిన్ని శుభ ఫలితాలు కావాలి అనుకుంటే మనం ప్రతి మాసం చేసేటువంటి ఆ యొక్క రాశి సంబంధించినవి చూడండి.
ఇంకా మరిన్ని శుభ ఫలితాలు కావాలనుకుంటే నవగ్రహ ఆరాధన చేయండి మీరు, చాలా బాగుంటుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి.